హాయ్ ఫ్రెండ్స్, మన కథలకి స్వాగతం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు నిధికి దారి. గోపాలనాథుడు అనే సన్యాసి బొద్దాం గ్రామం మీదుగా వెళుతూ రచ్చబండ దగ్గర ఆగాడు. గ్రామస్తులను చూసి అంతులేని నిధి నిక్షేపాలను గమనించక దిగాలుగా ఉన్నారేమన్నాడు. ఆ మాటలు విన్న గ్రామ పెద్ద త్రిగుణయ్య, ఊరు పనికిరానిదిగా మారింది, అన్నీ బీడు భూములే, వర్షాలు పడి ఏళ్లయింది, ఇక నిధి నిక్షేపాలు ఎక్కడివి స్వామి అన్నాడు. నా దివ్య దృష్టికి అంతా కనిపిస్తుంది, మీలో ఒకరి కళ్లకు అంజనం రాస్తే నిధులు ఎక్కడున్నాయో తెలుస్తుంది అన్నాడు సన్యాసి. గ్రామస్తులంతా త్రిగుణయ్యకి అంజనం రాయమని కోరారు. సన్యాసి తన జోలిలోంచి ఒక చిన్న భరిణ తీసి అందులోని కాటుకను త్రిగుణయ్యకు రాశారు. త్రిగుణయ్య వెంటనే, ఆహా అద్భుతం, నిధికి దారి స్పష్టంగా కనిపిస్తుంది, తవ్వడమే ఇక తరువాయి అన్నాడు. ఆ మాటలు గ్రామస్తులంతా సంబరపడి పలుగు, పార, గుణపాలు, తట్టలు పుచ్చుకొని తరలివచ్చారు. మర్నాడే పని ప్రారంభమైంది. త్రిగుణయ్య చెప్పిన చోట తవ్వుకుంటూ గ్రామస్తులు చెమటోడ్చి పనిచేశారు. నిధికి దారి బీడు భూముల మీదగా ఊరికి దాపులనున్న కొండల మధ్య నుంచి సాగింది. ఓ చోట చివ్వున జలం ఊరి పనికి అడ్డం వచ్చింది. కొందరి గ్రామస్తుల చేత దాన్ని దారి మళ్లించాడు త్రిగుణయ్య. ఇలా కొన్నేళ్లైనా నిధి నిక్షేపాలు కనిపించలేదు. గ్రామస్తులంతా ఒకరోజు త్రిగుణయ్యను చుట్టుముట్టి అసలు నిధికి సరైన దారి ఇదేనా అంటూ మండిపడ్డారు. త్రిగుణయ్య అయోమయంగా మొహం పెట్టి, పదండి సంగతేంటో ఆ సన్యాసిని అడుగుదామంటూ ఊరందరితో అడవిలో సన్యాసి దగ్గరకు వెళ్లి నిలదీశాడు. ఆ సన్యాసి కాసేపు కళ్ళు మూసుకొని, నేను చెప్పింది అబద్ధం కాదు, పదండి చూపిస్తా అంటూ ముందుకు నడిచాడు. గ్రామస్తులంతా అనుసరించారు. అదిగో చూడండి, మీ తవ్వకాల వల్ల గుక్కెడు నీళ్లు దొరకని గ్రామానికి జల సంపద లభించింది. బీడు భూములన్నీ సారవంతమయ్యాయి. రాజధాని నగరానికి కొండల మధ్య నుంచి దగ్గరి దారి ఏర్పడింది. అన్నిటినీ మించి సోమరులంతా పనిమంతులయ్యారు. ఇవన్నీ నిధి నిక్షేపాలు కావా అన్నాడు. అంతా విన్న ఊరి పెద్ద త్రిగుణయ్య, అయ్యా మీరు చెప్పినవన్నీ నిజమే, ఇన్నాళ్లు బద్దకస్తులమై గ్రామాన్ని పాడు పెట్టుకున్నాం అన్నాడు. గ్రామస్తులంతా సిగ్గుపడి తలలు దించుకున్నారు. ఆపై అందరూ పొలాలు సాగు చేసుకుని చక్కగా బతకసాగారు. గ్రామస్తులు సోమరితనాన్ని వదిలించడానికి సన్యాసి సాయంతో అంజనం నాటకమాడినట్టు త్రిగుణయ్య ఎవ్వరికీ చెప్పలేదు. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి.